హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆలు పులావ్ చేయబోతున్నామండి. తక్కువ టైంలో తేలిగ్గా, టేస్టీగా ఈ పులావ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో మనకి పని అనేది ఎక్కువగా ఉంటుంది. అదే టైంలో లంచ్ బాక్స్‌లు కూడా చేయాల్సొస్తది గదా! అలాంటప్పుడు ఇలా సింపుల్ అండ్ టేస్టీ ఇది చేసి పంపించినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ నిండా రైస్ తీసుకున్నానండి. ఇవొచ్చేసి నార్మల్ రైసేను. ఒకవేళ మీరు బాస్మతి రైస్‌తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కునేసి, ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి పక్కన పెట్టుకునేద్దాము. మనం బంగాళదుంపలు ఇవన్నీ కట్ చేసే లోపల రైస్ అనేది నానిపోతుంది. ఇప్పుడు ఈ రైస్‌కి సరిపడా ఒక 3 బంగాళదుంపలండి. అంటే పావు కిలో ఉంటాయి. ఒకవేళ మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే రెండైనా వేసుకోవచ్చు. నేను బంగాళదుంపలు కొద్దిగా ఎక్కువే వేస్తా ఉండాను. ఇప్పుడు వీటిని పైన పీలంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మాత్రం సైజు కట్ చేసుండాను. ఇప్పుడు వీటిల్ని ఒక బౌల్‌లో కొద్దిగా నీళ్లు వేసేసి నీళ్ళల్లో వేసి పెట్టుకునేద్దాము. ఇలా నీళ్ళల్లో వేసి పెట్టేదాని వల్ల ఈ బంగాళదుంపలనేది కలర్ చేంజ్ అవ్వకుండా మనం ఈ వంట చేసేంత వరకు ఇదే కలర్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేద్దాము. నేను కుక్కర్‌లో చేస్తా ఉండానండి తొందరగా అయిపోతుందని. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిలు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. ఈ రైస్ ఐటెమ్‌లకి నెయ్యేస్తేనే బావుంటుంది. అలానే అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకునేద్దాము. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు ఇవంతా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. ఉల్లిపాయ వేసిన తర్వాత మంట అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయింది కదా! ఇప్పుడు ఇందులో 3 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకునేసి, అలానే ఒక 3 మీడియం సైజు టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. వీటిలన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపేయాలి. మంట అనేది హై ఫ్లేమ్‌లోనే ఉండాలండి. టమోటా అనేది మనకు కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. టమోటా అనేది మనకి సాఫ్ట్‌గా ఉంటే చాలు. మరి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. సాల్ట్ అనేది తక్కువే వేసుకోవాలి. మళ్ళీ చూసి కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు నీళ్ళన్నీ వంపేసి వేసుకునేద్దాము. నీళ్ళల్లో పెట్టేదాని వల్ల బంగాళదుంపలు మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా తెల్లగా ఉండేవి చూడండి. ఇలా బంగాళదుంపలు కూడా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతకుండే లబ్బర్ తీసేసి ఇలా మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మగ్గనియ్యాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఇలా కలుపుకునేద్దాము. మనకు బంగాళదుంపలు కూడా సాఫ్ట్‌గా అయినాయి చూడండి. ఇలా కొద్దిగా సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరప్పొడి, అలానే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను ఏంచిన జీలకర్ర పొడి వేసుకునేసి ఈ మసాలాలంతా బంగాళదుంపలకి పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేయాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన పుదీనాని, కొత్తిమీరని వేసుకునేసి మరొకసారి ఈ పుదీనా, కొత్తిమీర, బంగాళదుంపలని ఒకసారి కలిపేద్దాము. ఇలా మొత్తం బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో మనం కడిగి నానబెట్టినాం కదా రైస్‌ని వేసుకోవాలి. రైస్ మనకి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఎక్కువ సేపు ఏమి అవసరం లేదు. రైస్ ఎక్కువ సేపు నానితే ఇలా కలిపేప్పుడు ఇరిగిపోతాయి. కాబట్టి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అప్పుడు మనకి అన్నం అనేది చక్కగా వస్తుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ నీళ్ళైతే పడుతుందండి. నార్మల్ రైస్ గాబట్టి. అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్‌కి 1 గ్లాస్ నీళ్ళైతే సరిపోతుంది. నీళ్లు వేసుకునేసి ఒకసారి అంతా కలిపినాక సాల్ట్ ఏదైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోవాలి. నాకైతే ఒక అర టీ స్పూన్ తక్కువగా ఉంది. వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానిద్దాము. మంట మీడియంగా పెట్టుకునేసి ఒక విజిల్ రానియ్యాలండి. అందులో ఇది నాది పెద్ద కుక్కర్ కాబట్టి ఒక విజిల్ చెప్తా ఉండాను. మీకు చానా సార్లు చెప్పినాను. మీరు తీసుకునే కుక్కర్‌ని బట్టి విజిల్ అనేది. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి కుక్కర్‌లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు గదా! మనకి ఎంత చక్కగా కుదిరింది రైస్ అనేది. రైస్ వేడి మీదనే ఇలా కిందికి, పైకి తిప్పుకోవాలండి. మనం కుక్కర్‌లో చేసినాం గాబట్టి మసాలా అనేది రైస్ మొత్తం ఇలా పడుతుంది తిప్పినామంటే. ఇది ఉట్టిగా అయినా బావుంటుంది. పెరుగు చట్నీతో అయినా గూడా బావుంటుందండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు గూడా ఇదే మాదిరిగా చూసి చేసి మీకెలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి.